తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రైతు బీమా వస్తుందండి మీకు? రైతు బీమా వస్తుందా? రైతు బీమా వస్తుంది. రైతు భరోసా ఇంకేమేమి వస్తున్నాయండి? ఏం రైతు భరోసా ఒకటి. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, పిల్లలు ఎంతమంది? అసలు పిల్లలు ఏం చేస్తుంటారు? వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది. ఇక పిల్లేమో అక్కడికి వెళ్ళిపోయింది. ఇక కుర్రోడేమో వ్యవసాయం నాతో పాటు. ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? దిగుబడి పర్లేదు, బాగానే ఉంటుంది. ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పరిపాలన మాకు అనుకూలంగా ఉంది. అంటే ఎందుకని? అంటే మీకు ఏ టయానికి రావాల్సిన ఆ టయానికి వస్తున్నాయండి? వస్తున్నాయి బాగానే ప్రభుత్వం నుంచి. మీ వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ ఎలా పనిచేస్తున్నారండి? వాళ్ళు బాగా సూపర్ పనిచేస్తున్నారు. వాలంటీర్లు 20 రూపాయ బోలు. మీ వాలంటీర్లు కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఎలా పనిచేస్తున్నారు? అంటే వాలంటీర్లు డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారని అంటున్నారు కానీ అదేం జరగట్లేదండి. వాస్తవంగా డైరెక్ట్ మాకు 40 సంవత్సరాలు మా లేడీస్కి 18,500 3 సంవత్సరాలు వచ్చేసింది. ఇది ఫస్ట్ తారీఖు ఇప్పుడు వదులుతానన్నారు కానీ ఇంకా వదలలేదు అనుకుంటా. 3 సంవత్సరాలు తీసుకున్నాను నేను. అది రైతు భరోసా కూడా వస్తుంది మీకైతే? రైతు భరోసా. మరి ఈ పథకాలు ఇచ్చేసి 40 ఏళ్ళ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎందుకు ఈ డబ్బులు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు కండి ప్రతిపక్షాలు. సోమరపోతు అంటే ఏముందండి, ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారు. మేము అంత సోమరపోతులు అవ్వం కదా. ఇప్పుడు నేను దాన్ని ఉపయోగించుకున్నాం. సోమరపోతు 45 ఏళ్ళు తీసుకుని వాళ్ళు భోగోతాలు వాడుకోవడానికి వాళ్ళు అవుతారు. అందరూ ఎవరు కదా. అది అంటే ఇప్పుడు మీకు ఉపయోగపడుతున్నాయండి ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు? ఉపయోగపడుతుంది. అంటే మీకు ఏమన్నా పంటకు ఉపయోగపడుతున్నాయి అవి? ఏ డబ్బులు వచ్చినా సరే మేము ఉపయోగించుకుంటున్నాం కదా. అది అంటే మీకు ఏదన్నా అర్జెంటుగా అవసరం వచ్చినా సరే అవి ఉపయోగపడుతున్నాయా? ఆయన ఇచ్చినప్పుడు మనకు అవసరానికి ఉపయోగించుకుంటున్నాం. అది మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము 100కి 100 రూపాయలు మా జగనన్నే వస్తాడు అనుకుంటున్నాం. ఎందుకనండి అసలు? అనుకున్నా వ్యతిరేకమైనా కానీ మా జగనన్న ఉన్నాడు, లైన్లో ఉన్నాడు. సీట్లు పోయినా కానీ వస్తాయి. ఈ పాలనే బాగాలేదని ప్రతిపక్షాలు అంటున్నారు కండి. సుఖమే ఉంది. వ్యతిరేక ప్రతిపక్షాలు అని అంటూ ఉంటారు. అన్నా కానీ మేము జగనన్నే వస్తాడు కాదు, సీట్లు పోయినా కానీ వస్తాడు. ఎందుకండి పార్టీలోనే అసలు నాయకులు వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు కదా. ఉన్నా కానీ వస్తాడు. మరి అదేవిధంగా షర్మిల, మీరు ఆగండి, మిమ్మల్ని అడిగింది మీరు చెప్పారు. మరి షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరారు కదా, మరి దానివల్ల జగన్ గారికి ఏమైనా నష్టం అంటారా? నష్టమే ఉండదు. వాళ్ళ ఓట్లు వాళ్ళకే ఉన్నాయి. ఎందుకనండి? ఆవిడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఈయన కూడా ఇద్దరు ఒకటే కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. మరి వీళ్ళు కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? ఓట్లేని సెలవు అండి. జగనన్నే వస్తాయి. ఎందుకని? ఎందుకనే ఉంది, ఆయన ఓట్లు ఆయన ఇటు పోవు.